యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అద్భుతమైన వాగ్దానాలు ప్రతిరోజు మీ కొరకు ఇవ్వబడుతున్నాయి. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మనందరి జీవితాల్లో మన బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నీకు ఏమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదట. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్రామిస్. ఎంత అద్భుతమైన వాగ్దానం. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బంది, కన్నీళ్లు, వేదన, దుఃఖం, ఎన్నో కష్టాలు. ఉదయం లేచినంత కాడి నుంచి కూడా వేదన, కన్నీరు మీ జీవితాలు కనబడుతున్నాయి. మీ పిల్లల విషయంలో కానీ, మీ వ్యాపార విషయంలో కానీ, మీ కుటుంబ పరంగా కానీ ఎన్నో శోధనలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విఫలమైపోతున్నాయి, సఫలం కావట్లేదు. ఎన్నో ఆశపడుతున్నారు కానీ మీరు ఆశించింది మీకు దొరకట్లేదు. అయితే ప్రభు ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకేమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. దేవుడిని దీవించాలని, నేను ఆశీర్వదించాలని, ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు ఎటువంటి ఆశీర్వాదం చూడలేదా? ఎటువంటి దీవెన నువ్వు చూడలేదా? ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదనే డౌట్ నీకు వస్తున్నాయేమో. అయినా నువ్వు భయపడద్దు. ప్రభు వైపు చూడు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. నేను ఆశీర్వదించబోతున్నాను. నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించబోతున్నాడట. నీకేమీ తక్కువ కాదట. ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, ఈ రోజు నీకున్న శ్రమలను బట్టి ఇలాగే ఉంటుందేమో నా జీవితం, ఇదే నా బ్రతికేమని బాధపడుతూ కృంగిపోతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావేమో. భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకేమీ తక్కువ కాకుండా ఆయన సమృద్ధిగా నేను దీవించబోతున్నాడు, సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట అసమర్థుడు కాదు, సమర్థుడైన దేవుడు, గొప్ప దేవుడు, మహాగణుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎక్కడికైనా నీ కొరకు రాగలిగిన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీకేమీ తక్కువ కాదు. అన్ని విషయాల్లో నువ్వు గొప్పవాడిగా ఉండబోతున్నావు, తలగా ఉండబోతున్నావు, పైవాడిగా ఉండబోతున్నావు. శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరచబోతున్నాడు. ఏ కొదువ రానివనని దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఒకవేళ ఈ మాటలు వింటూ ఏడుస్తున్నావా, కన్నీటిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా? ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావేమో. అవును, నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకేమీ కూడా తక్కువ కాదు. కాబట్టి భయపడకండి, ధైర్యంగా ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు నీతోనే మాట్లాడాడు. ఆయన ఆశీర్వదిస్తాను, నీకేమీ తక్కువ చేయనన్నాడు కనుక ధైర్యంగా ఉండి దేవుళ్ళ ముందుకు వెళ్ళండి, గొప్ప కార్యాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకేమీ తక్కువ కాదన్నావు కనుక ప్రభువా, బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన కార్యాలు జరిగించండి. యేసు నామములో పేరు పేరును దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. నీ ఘనమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకేమీ తక్కువ కాదు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.